విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. శబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి యెరూషలేమునకు వచ్చెను. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించు. యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా ఉగ్రత మీ మీద నుండి తొలగిపోవున్నట్లు ఆయనను సేవించుడి. ఇజ్రా పరసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరము అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరం సమాప్తి చేయబడి, ఇప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులకు అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఇటువలననే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించే జనులు బావుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారు. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోట నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం నెవేము ఇటువలనే వారు దేవుని గ్రంథం స్పష్టంగా చదివి వినిపించే జనులు బావుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పి, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోట నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదువుచు వచ్చి ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె వస్తికి బదులుగా రాణిగా నియమించెను. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయం వచ్చి విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు చితివేమో ఆలోచించుకొనుము, చెప్పుమనని నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగానున్న నేను రాజునుండి ప్రవేశించుదును. నేను నశించదను. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధ